గుడ్ మార్నింగ్ టు స్టూడెంట్స్. నేను పోతరాజ్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ఆర్ఎన్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, బాన్స్వాడ. ఈరోజు మనం బడ్జెట్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. మనం గత క్లాసులో ప్రిన్సిపల్స్ ఆఫ్ బడ్జెట్ యొక్క నియమాలు, సూత్రాల గురించి తెలుసుకున్నాం. ఒక దేశం, అది కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన, స్థానిక ప్రభుత్వాలు అయినప్పటికీ బడ్జెట్ను రూపొందించడంలో కొన్ని సాధారణ సూత్రాలు తప్పనిసరిగా వర్తిస్తాయి. బడ్జెట్ అనేది సంవత్సర కాలానికి వర్తిస్తూ ఉంటుంది. బడ్జెట్ అనేది సంతులితంగా ఉండాలి. బడ్జెట్ స్థూలంగా ఉండాలి. వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. సామాన్యులు కూడా అర్థమయ్యే రీతిలో బడ్జెట్ రూపకల్పన ఉండాలి. అతిక్రమణ నిబంధన తప్పనిసరిగా ఉండాలి. ఇవి సాధారణ నియమాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే బడ్జెట్ అనేది శాఖీయంగా ఉండాలి. అన్ని శాఖలకు కలిపి ఒకే బడ్జెట్ను రూపొందించాలి అన్న సంగతి మనం గత క్లాసులో చెప్పుకున్నాం. ఈరోజు మనం బడ్జెట్ ఫార్ములేషన్ ఆఫ్ బడ్జెట్ గురించి తెలుసుకుందాం. బడ్జెట్ తయారీ విధానం భారతదేశంలో ఏ విధంగా ఉంటుంది అన్న సంగతిని మనం ఇక్కడ చూద్దాం. బడ్జెట్ తయారీ ప్రక్రియలో సాధారణంగా 4 ఏజెన్సీలు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ తయారీలో 4 ఏజెన్సీలు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఒకటి, అది కేంద్ర ప్రభుత్వము అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అదేవిధంగా వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వములో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖలు, ఆల్ డిపార్ట్మెంట్స్. అంతేకాకుండా ప్రణాళికా సంఘం. ప్రస్తుతం భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో నీతి ఆయోగ్ అనబడేటువంటి వ్యవస్థను ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా బడ్జెట్ రూపకల్పనలో భాగస్వామ్యాన్ని వహించడం జరుగుతూ ఉంటుంది. 4వ ఏజెన్సీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, C&AG. ప్రభుత్వ బడ్జెట్ను రూపొందించడంలో, అకౌంటింగు సంబంధించినటువంటి విషయాలను తెలియజేయడంలో, ఆడిట్ రూపకల్పనలో ప్రధానమైన భాగస్వామ్యం వహించేటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ 4 ఏజెన్సీలు కలిసి బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు బడ్జెట్ తయారీ దశలు. బడ్జెట్ అనేది సాధారణంగా సంవత్సర కాలానికి వర్తిస్తూ ఉంటుంది. బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు నాడు లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ప్రవేశపెట్టే ఆ బడ్జెట్ రూపకల్పన అనేది అంతకు ముందు ఎన్నో నెలల నుండే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో బడ్జెట్ తయారీ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతి శాఖకు బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రతులను, ప్రొఫార్మాలను, ఫారాలను అందచేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంటు తమకు సంబంధం ఉన్నటువంటి శాఖీయ ఆఫీసులకు కానీ, అనుబంధ ఆఫీసులకు కానీ ఆ బడ్జెట్ ఫారాలను అందించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగస్టు నెలలోనే బడ్జెట్ ప్రక్రియ ప్రారంభం కావడం జరుగుతూ ఉంటుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా వచ్చినటువంటి ఆ బడ్జెట్ ప్రొఫార్మా ప్రతులను, పేపర్లను ప్రతి మంత్రిత్వ శాఖ తమ స్థానిక అధికారులకు పంపించడం జరుగుతూ ఉంటుంది. క్రింది స్థాయిలో లోతట్టులో ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి క్షేత్ర కార్యాలయాలకు, క్షేత్ర ఆఫీసులకు పంపించడం జరుగుతూ ఉంటుంది. దీనితో బడ్జెట్ తయారీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనినే మనం స్థానిక అధికారులచే అంచనాల తయారీ అని పిలుస్తూ ఉన్నాం. బడ్జెట్ ఎస్టిమేషన్ బై ది లోకల్ ఆఫీసర్స్. స్థానిక అధికారులు ఆ బడ్జెట్ ప్రొఫార్మాలను చూసి వాటికి సంబంధించినటువంటి విధి విధానాల ప్రకారం తమ ఆఫీసుకు కావలసినటువంటి వివరాలను పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఆ బడ్జెట్ ప్రతులలో ఏముంటుంది అని అంటే ప్రధానంగా గత సంవత్సరం ఆ శాఖ యొక్క ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రెవెన్యూ ఆదాయం ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, క్యాపిటల్ ఆదాయం ఎంత, క్యాపిటల్ వ్యయం ఎంత అన్నది గతంలోనే ఆ ఆఫీసు వాళ్ళు తయారు చేసి పంపించినారు. దానికి సంబంధించిన వివరాలను పూర్తి చేయాలి. రెండవ ప్రొఫార్మాలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుండి రాబోయే మార్చి 31 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి వాస్తవికమైన గణాంకాలను పొందుపరచాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం, వ్యయం, క్యాపిటల్ ఆదాయం, వ్యయం ఈ రెండిటి సమాచారాన్ని అందులో పొందుపరచాలి. అంటే ఆ ఆఫీసుకు వచ్చేటువంటి ఆదాయం, వ్యయాల యొక్క పట్టిక. ఈ రెండు పూర్తి అయిన తర్వాత రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 1 నుంచి వచ్చే సంవత్సరం
మార్చి 31 వరకు కావాల్సినటువంటి బడ్జెట్ అంచనాలను ఆ స్థానిక అధికారులు తయారు చేయాలి. అంటే గత సంవత్సరం యొక్క వివరాలు, ప్రస్తుత సంవత్సరం యొక్క వివరాలు, రాబోయే సంవత్సరం యొక్క అంచనాలను కూడా అందులో చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఆఫీసుకు ఎన్ని వసూళ్ళు వస్తాయి, ఎన్ని రిసిప్ట్లు వస్తాయి, ఎన్ని పేమెంట్స్ జరుగుతాయి, ఎంత వ్యయం అవుతుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఆ స్థానిక ఆఫీసులో ఉండేటువంటి డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఆఫీసు యొక్క హెడ్ వీటి వివరాలను పూర్తి చేసి తమ శాఖకు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెంబర్ 2 శాఖాధిపతుల ద్వారా పరిశీలన. తమ క్రింది ఆఫీసుల యొక్క స్థానిక అధికారులు పంపించినటువంటి ఆ బడ్జెట్ ప్రతులను తీసుకొని ప్రతి ఆఫీసు నుంచి వచ్చినటువంటి టోటల్ స్థానిక ఆఫీసుల యొక్క బడ్జెట్లను క్రోడీకరించి ఆ శాఖాధిపతి పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. అన్ని ఆఫీసులకు కలిపి స్థానిక కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత అన్న దాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. 3వది ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి అంచనాల నిపుణుల యొక్క పరీక్ష. ప్రతి శాఖలో అకౌంటెంట్లు ఉంటారు కాబట్టి ఈ అకౌంటెంట్ల ద్వారా నిపుణ పరీక్షను శాఖలో అంతర్గతంగా చేయడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే రాబోయే సంవత్సరానికి ఖచ్చితమైన ఆదాయం ఎంత లభిస్తుంది, ఎంత వ్యయం పెట్టాలి అన్న దానిపైన ఎక్కడైనా పొరపాటు జరిగినాయా, వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా అని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. ఆదాయం ఎక్కువగా వస్తుంది అని కొన్ని ఆఫీసుల వాళ్ళు చెప్పవచ్చు, కానీ వాస్తవంలో రాకపోవచ్చు. కొన్ని ఆఫీసుల వాళ్ళు ఎక్కువ వ్యయాన్ని చూపెట్టవచ్చు, ప్రత్యేకించి క్యాపిటల్ పద్దులో ఆ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి లోకల్ ఆఫీసు హెడ్లు, స్థానిక అధికారులు కొత్త భవనాల కోసం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, కొత్త అవసరాల కోసం ఎక్కువ మొత్తంలో బడ్జెట్ను అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శాఖలో ఉండేటువంటి అంచనాలను చేసేటువంటి అకౌంటెంట్లు నిపుణ పరీక్షను చేయడం జరుగుతూ ఉంటుంది. 4వది పరిపాలనా శాఖ ద్వారా నిపుణ పరీక్ష. శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ను తయారు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ విద్యాశాఖకు సంబంధించి క్రింది ఆఫీసుల వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాలను కార్యాలయంలో ఉండే శాఖాధిపతి పరీక్షించడం జరుగుతూ ఉంటుంది. ఆ శాఖలో ఉండేటువంటి నిపుణులు, అకౌంటెంట్లు కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కు దాన్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. పరిపాలన శాఖ ద్వారా కూడా నిపుణ పరీక్షను చేయడం జరుగుతూ ఉంటుంది. ఆదాయం లెక్కలు సరిగ్గా ఉన్నాయా, వ్యయాన్ని సరిగ్గా చూపెడుతున్నారా, వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా అని ప్రత్యేకించి పరిశీలించి ఆ బడ్జెట్కు ఒక రూపాన్ని తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. 5వది అంచనాల తయారీలో ప్రణాళికా సంఘం యొక్క పాత్ర. ఒక శాఖ తయారు చేసినటువంటి అంచనాలను గతంలో ప్రణాళికా సంఘం ఉండేది కాబట్టి ఈ ప్రణాళికా సంఘం వాళ్ళు ఆ అంచనాలను స్థూలంగా పరిశీలిస్తారు. వాస్తవము ఉన్నదా లేదా, ఆదాయ వ్యయాల లెక్కలు పర్ఫెక్ట్గా ఉన్నాయా,
గతంలో ఏ విధంగా ఉంది, ఆదాయం వ్యయం ఏ విధంగా ఉంది. ప్రస్తుతం ఇది దాదాపుగా ఆగస్టు నెలలో స్థానిక ఆఫీసులకు బడ్జెట్ ప్రతులను పంపిస్తున్నారు. ఈ పరిపాలన శాఖ అంచనాలను తయారీ చేయడంలో చేసేసరికి దాదాపుగా అక్టోబర్ నెల వరకు కూడా దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో స్థానిక ఆఫీసులు రూపొందించినటువంటి బడ్జెట్లో వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా అన్న సంగతిని పరిశీలించి మార్పులను చేర్పులను ప్రణాళికా సంఘం చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత నెంబర్ 6th వన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా అంచనాల పరిశీలన. ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేటువంటిది నెంబర్ 6th వన్, అకౌంటెంట్ జనరల్చే అంచనాల నిపుణ పరీక్ష. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు ఆ బడ్జెట్ను పరిశీలించిన తర్వాత ప్రణాళికా సంఘం పరిశీలిస్తుంది. ప్రణాళికా సంఘం పరిశీలించిన పిదప దాన్ని అకౌంటెంట్ జనరల్కు పంపిస్తారు. అకౌంటెంట్ జనరల్ టెక్నికల్గా వాస్తవం నిగ్గు తేల్చడం జరుగుతూ ఉంటుంది. ఆ బడ్జెటు పద్ధతి ప్రకారం రూపొందించినారా లేదా, ఆదాయ వ్యయాల లెక్కలు సరిగ్గా ఉన్నాయా లేవా అన్న సంగతిని పర్ఫెక్ట్గా అకౌంటెంట్ జనరల్ పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. దీని తర్వాత 7వ పాయింట్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా అంచనాల పరిశీలన. ఇప్పుడు ప్రతి శాఖ తమ అంచనాలను ఆర్థిక శాఖకు పంపిస్తూ ఉంటుంది. మనం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్ రూపకల్పనలో మొట్టమొదటగా బడ్జెట్కు సంబంధించినటువంటి ఫారాలను ప్రతి శాఖకు పంపించడం జరుగుతూ ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంటుకు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యాశాఖకు పంపించినారనుకోండి, కేంద్ర విద్యాశాఖ దాని అనుబంధంగా ఉన్నటువంటి అన్ని స్థానిక ఆఫీసులకి, కార్యాలయాలకు పంపిస్తారు. దీనితోటి స్థానిక అధికారుల చేత అంచనాల తయారీ జరుగుతూ ఉంటుంది. స్థానిక అధికారులు తయారు చేసినటువంటి ఆ అంచనాలను శాఖాధిపతులు పరిశీలించి సంఘటితం చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఆ శాఖలో ఉండేటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో అకౌంటెంట్లు, వాళ్ళు ఆ బడ్జెట్ను పరిశీలిస్తారు. దాని తర్వాత పరిపాలన శాఖ ద్వారా అంచనాలను పరీక్షించడం జరుగుతూ ఉంటుంది. ఆ తయారు చేసినటువంటి అంచనాలను ఇదమిద్దంగా స్థూలంగా ప్రణాళికా సంఘం కూడా పరిశీలిస్తుంది. ఎన్ని రకాలైనటువంటి పరిశీలనల పిదప అకౌంటెంట్ జనరల్కు పంపిస్తారు. అకౌంటెంట్ జనరల్ నిపుణ పరీక్షను చేసి ఆ బడ్జెట్ను ఆ శాఖకు అప్పగించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి శాఖ నుండి తమ శాఖల యొక్క పద్దులను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక శాఖ ప్రతి శాఖ యొక్క పద్దును స్థూలంగా పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. విద్యాశాఖలో ఎంత ఆదాయం ఉంది, ఎంత వ్యయం ఉంది, హోంశాఖలో ఎంత ఆదాయం ఉంది, ఎంత వ్యయం ఉంది, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేవా, ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంటు యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలించడం జరుగుతూ ఉంటుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ. దీని తర్వాత ఇక బడ్జెట్ను రూపొందించేటువంటి కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలోనూ కానీ
జనవరి మొదటి వారంలో కానీ ప్రారంభం కావడం జరుగుతూ ఉంటుంది. అంటే బడ్జెట్ను తయారు చేయడం, బడ్జెట్ ప్రతులను ప్రింట్ చేసేటువంటి కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి ఆఫీసుల్లో సుశిక్తులైనటువంటి ఉద్యోగ బృందం చేత, ఆర్థిక నిపుణుల చేత ఈ బడ్జెట్ను రూపొందించే, ప్రింట్ చేసేటువంటి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి కూడా హాజరవుతారు. మన దేశంలో ఒక సాంప్రదాయం ఏంది అంటే, ఈ బడ్జెట్ను ప్రింట్ చేసే, అచ్చు వేసేటువంటి మొదటి సమావేశానికి, ప్రారంభ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పాల్గొంటారు. అక్కడ హల్వాను తయారు చేసి అందరికీ పంచడం జరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఇక బడ్జెట్ను రూపొందిస్తారు. బడ్జెట్ అనేది అత్యంత రహస్యంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే, బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టేంత వరకు ఎవ్వరికీ కూడా తెలియకూడదు. అత్యంత గోప్యంగా, రహస్యంగా దీన్ని ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. బడ్జెట్ ఒకవేళ లీక్ గనుక అయితే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందు గురించి అంటే, మంత్రిమండలి యొక్క సమిష్టి బాధ్యత సూత్రం ఉంది. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతానని మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. బడ్జెటు ఏ శాఖకు ఎంత ఆదాయం ఉంది, ఎంత వ్యయము ఉంది అన్న సంగతి ఆ శాఖకు సంబంధించిన క్యాబినెట్ మంత్రులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. బడ్జెట్ను ప్రింట్ చేసేటువంటి సమయంలో ఉండే ఉద్యోగులను బయటికి వెళ్ళనివ్వరు. వాళ్ళ దగ్గర టెలిఫోనిక్ కానీ, సెల్ ఫోనిక్ కానీ సౌకర్యాలు ఉండవు. కాబట్టి బడ్జెట్ అనేటువంటిది లీక్ కావడానికి వీల్లేదు. కాబట్టి అత్యంత రహస్యంగా దీన్ని ఉంచడం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ను రూపొందించిన తర్వాత అంతకంటే ముందు మంత్రిమండలి దాన్ని స్థూలంగా పరిశీలిస్తుంది. బడ్జెట్ను తయారు చేసిన తర్వాత ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. 8వ పాయింట్లో మంత్రిమండలి సమావేశం జరుగుతూ ఉంటుంది. ఆ మంత్రిమండలి సమావేశంలో కూలంకషంగా బడ్జెట్ గురించి చర్చిస్తారు. వివిధ శాఖల మంత్రులు తమకు ఎక్కువగా ఆదాయం కావాలని, అదేవిధంగా కొత్త కొత్త పథకాలు కావాలని, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక సౌకర్యాలు కూడా కావాలని కోరడానికి అవకాశం ఉంటుంది. మార్పులు చేర్పులను చేయదలుచుకుంటే కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మంత్రిమండలి చివరిగా దాన్ని ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ఫిబ్రవరి నెలలో ఈ మంత్రిమండలి బడ్జెట్ను ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ను ఆమోదించిన తర్వాత దాన్ని రాష్ట్రపతి వద్దకు తీసుకువెళ్ళి దానిని ఆమోదింప చేసుకోవడం అనేటువంటిది మంత్రిమండలి యొక్క విధి. ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రపతి ఆమోదాన్ని, బడ్జెట్ను పొందిన తర్వాత దానిని పార్లమెంటులో సమర్పించడానికి సిద్ధం కావడం జరుగుతూ ఉంటుంది. చివరికి ఫిబ్రవరి 28వ తారీఖు నాడు భారతదేశంలో టంచనుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రపతి ఆమోదించినటువంటి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో బడ్జెట్ను చదివే కార్యక్రమం వరకు
బడ్జెట్లో ఏమున్నది అన్న సంగతి దేశ ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఎలాంటి వర్గాలకు కానీ తెలవడానికి వీలే. లోక్సభ సమావేశం కాగానే బడ్జెట్ ప్రతులను అన్నింటినీ కూడా లోక్సభ సభ్యులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తాడు. ఈ విధంగా లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది బడ్జెట్ తయారీ యొక్క ప్రాసెస్. ఇందులో ప్రధానంగా చూసినప్పుడు మనకు ఒకటి, స్థానిక అధికారుల చేత అంచనాలను తయారీ చేయడం. క్రింది ఆఫీసుల్లో అట్టడుగున ఉన్నటువంటి క్షేత్ర కార్యాలయాల నుండి ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ ఆఫీస్కు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలను తయారీ చేయడం. తయారీ చేసినటువంటి దాన్ని శాఖాధిపతులకు పంపించడం. శాఖాధిపతులు అన్ని ఆఫీసుల యొక్క బడ్జెట్ ప్రతులను చూసి సంఘటితం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ శాఖలో ఉండేటువంటి నిపుణులు, అకౌంటెంట్లు ఎవరైతే ఉంటారో ఈ బడ్జెట్ను పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత పరిపాలనా శాఖ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు ద్వారా దీన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రణాళికా సంఘం కూడా దీన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. చివరికి అకౌంటెంట్ జనరల్కు ఈ బడ్జెట్ ప్రతులను పంపిస్తారు. అకౌంటెంట్ జనరల్ నిపుణ పరీక్షను చేసి మార్పులను చేర్పులను ఖచ్చితంగా చేస్తాడు. అకౌంటెంట్ జనరల్ యొక్క పరిశీలన తర్వాత ఆ శాఖాధ్యక్షుని వద్దకు తిరిగి వస్తుంది. ఆ శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇన్ఫర్మేషన్. దానిని ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో క్షేత్ర కార్యాలయాలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తయారు చేసినటువంటి ఈ బడ్జెట్ను పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. తదనంతరం బడ్జెట్ను రూపొందించే, బడ్జెట్ ముసాయిదాను రూపొందించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో చేయడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఆఫీసులో రహస్యంగా హల్వా కార్యక్రమము ద్వారా దీన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. చివరకు బడ్జెట్ యొక్క రూపకల్పన పూర్తి అవుతుంది. ఫిబ్రవరి నెల 2వ వారం కానీ 3వ వారంలో కానీ కేంద్ర మంత్రిమండలి సమావేశమై కేంద్ర బడ్జెట్ను ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. ఆమోదించినటువంటి బడ్జెట్ను రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తారు. రాష్ట్రపతి ఆ బడ్జెట్కు ఆమోదాన్ని తెలుపుతాడు. రాష్ట్రపతి ఆమోదించినటువంటి ఆ బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనితో బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ లెసన్లో మనకు ప్రధానంగా బడ్జెట్కు సంబంధించినటువంటి విషయాల్లో గనక చూసుకున్నట్లయితే, బడ్జెట్ తయారీ ప్రక్రియను వివరించుము. 3 అత్యంత ప్రధానమైనటువంటి ప్రశ్నలు. 1, బడ్జెట్ను తయారు చేసే ప్రక్రియ. దీనినే మనం బడ్జెట్ ప్రపోజల్ అని కూడా పిలుస్తున్నాం. దీని తర్వాత ఫార్ములేషన్ బడ్జెట్ పూర్తి అయిపోయిన తర్వాత, బడ్జెట్ తయారీ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత పార్లమెంటులో, లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగముతోటి పార్లమెంటు బడ్జెట్ను ఆమోదించే కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్,
బడ్జెట్ తయారీ దశలను వివరించుము అని మీకు సెమిస్టర్ ఎగ్జామ్లో వస్తుంది. బడ్జెట్ తయారీ దశలు. బడ్జెట్ తయారీ దశలు అన్నప్పుడు బడ్జెట్ తయారీలో 4 మంత్రిత్వ శాఖలు పాల్గొంటాయి అనే సంగతిని మీరు చెప్పాలి. 4 ఏజెన్సీలు పాల్గొంటాయి. 1 ఆర్థిక మంత్రిత్వ శాఖ, 2 వివిధ మంత్రిత్వ శాఖలు, 3 ప్రణాళికా సంఘం, 4 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. బడ్జెట్ తయారీ ప్రక్రియ దశలు అని హెడ్డింగ్ను పెట్టి సైడ్ హెడ్డింగులుగా స్థానిక అధికారుల ద్వారా అంచనాల తయారీ నెంబర్ 1, నెంబర్ 2 శాఖాధిపతుల ద్వారా ఆ బడ్జెట్ను సంఘటితం చేయడం, నెంబర్ 3 శాఖలో ఉన్నటువంటి అంచనాల యొక్క నిపుణుల చేత ఆ బడ్జెట్ను నిపుణ పరీక్ష చేయడం, నెంబర్ 4 పరిపాలనా శాఖ ద్వారా అంచనాలను పరీక్షించడం, నెంబర్ 5 అంచనాల తయారీలో ప్రణాళికా సంఘం పాల్గొని తగిన సూచనలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 6 అకౌంటెంట్ జనరల్చే అంచనాలను పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 7 ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా అంచనాలను పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 8 మంత్రిమండలి యొక్క ఆమోదం జరుగుతూ ఉంటుంది. మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదాన్ని పొందుతారు. తదనంతరం ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఆర్థిక శాఖ మంత్రి ఈ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా బడ్జెట్ తయారీ దశలు, బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఉన్నటువంటి దశలు, ఫార్ములేషన్ ఆఫ్ బడ్జెట్. దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం పార్లమెంటులో బడ్జెట్ ఆమోద ప్రక్రియను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు క్వశ్చన్, పార్లమెంటులో బడ్జెట్ ఆమోద ప్రక్రియను వివరించుము అనే క్వశ్చన్ వస్తుంది. చివరిగా బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత బడ్జెట్ అమలు ప్రక్రియను వివరించుము అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి ఇందులో 3 ప్రధానమైన క్వశ్చన్స్ ఉన్నాయి. 1 ఫార్ములేషన్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్ తయారీ విధానాన్ని వివరించుము. నెంబర్ 2 పార్లమెంట్ అప్రూవ్డ్ టు ది బడ్జెట్, పార్లమెంటులో బడ్జెట్ ఆమోద ప్రక్రియ. నెంబర్ 3 ఎగ్జిక్యూషన్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్ అమలు ప్రక్రియ, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్ అమలు ప్రక్రియను వివరించుము అని ఈ 3 క్వశ్చన్లు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి క్వశ్చన్లు. కాబట్టి మీకు నేను గత క్లాసులో చెప్పినాను, ఈ చాప్టర్లో 4 ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. 1 బడ్జెట్ సూత్రాలు నియమాలను వివరించుము. 2 ఈరోజు చెప్పుకున్నటువంటి బడ్జెట్ తయారీ విధానాన్ని వివరించుము. నెంబర్ 3 పార్లమెంటులో బడ్జెట్ ఆమోద ప్రక్రియను వివరించుము. 4 బడ్జెట్ అమలు ప్రక్రియను వివరించుము. ఈ 4 క్వశ్చన్లు కనుక చదువుకున్నట్లయితే తప్పనిసరిగా బైకి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సెకండ్ యూనిట్లో నుంచి మీకు 2 లాంగ్ క్వశ్చన్లు, 1 షార్ట్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తాయి. అదేవిధంగా వెరీ షార్ట్ క్వశ్చన్స్గా కూడా
ఈ సెకండ్ యూనిట్లో నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అడగవచ్చు, కోత తీర్మానం గురించి అని అడగవచ్చు, టోకెన్ కట్ తీర్మానం గురించి అని అడగవచ్చు, ద్రవ్య బిల్లు గురించి అడగవచ్చు, ఆర్థిక బిల్లు గురించి అడగవచ్చు. కాబట్టి వీటిని మనం ఈ యూనిట్ పూర్తి అయిన తర్వాత డీటెయిల్డ్గా ఈ యూనిట్లో నుంచి ఏ క్వశ్చన్లు వస్తాయి, ఏ విధంగా రాయాలన్న దాన్ని మనం పరిశీలిద్దాం. అయితే భారతదేశంలో ఆర్థిక శాఖ మంత్రులుగా అగ్రగామిగా పనిచేసినటువంటి కొందరు మంది ఆర్థిక మంత్రులు కూడా మనకు ఉన్నారు. గతంలో సిడి దేశ్ముఖ్, మురార్జీ దేశాయ్, అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, చిదంబరం ఇలాంటి వాళ్ళు ఆర్థిక శాఖ మంత్రులుగా బాగా పేరు ప్రఖ్యాతులను పొందడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే అత్యధిక సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఘనత కొనిజేటి రోషయ్య, కె రోషయ్య గారికి దక్కుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేటువంటిది చాలా పెద్దది భారతదేశంలో. కాబట్టి ఈ శాఖకు ఖచ్చితంగా క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. అదేవిధంగా ఒక్కరు లేకుంటే ఇద్దరు ఖచ్చితంగా డిప్యూటీ మినిస్టర్లు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ కోవ లోపలికి అనేక ఆధీన ఆఫీసులు, కార్పొరేషన్లు, కమిషనరేట్లు ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆర్థిక శాఖ వ్యవస్థీకరణ అనేటువంటిది చాలా విస్తృతంగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క పని కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది. కాబట్టి మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఈ 6th సెమ్లో బడ్జెట్ గురించి సంపూర్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.